మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. నర్సయ్య గౌడ్ గారు వినపడుతోందా? వినిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి శేషగిరి గారు కొన్ని పాయింట్స్ చెప్పారండి. అంటే హ్యూమన్ ఆర్గాన్ డొనేషన్ కోసం అంటే మనకి బ్లడ్ రిలేషన్స్ కాకున్నా కూడా మనకి ఎమోషనల్గా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా డొనేట్ చేయడానికి ఒక అంటే స్క్రీనింగ్ కమిటీ ఒకటి ఉంది అని చెప్పారు. మరి ఇలా ఉండేటప్పుడు ఈ అక్రమ దందా అక్రమ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకండి జరుగుతోంది? అంటే దీనికి ఏంటి కారణాలు ఏమనుకోవచ్చు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఈ కిడ్నీ రాకెట్ అనేది అంటే మానవ పరిణామ క్రమంలో అతి నీచమైన దందా. అట్లని డాక్టర్లు అందరూ అదే పని చేస్తారని నేను అనుకోను. ఎవడో ఒకడు ఇద్దరు 1% కాకులకు కర్కుర్తి పడ్డ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే డాక్టర్ వ్యవస్థ అనేది దేవుడి తర్వాత దేవుడంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తాడో కనిపించడం మనకు, కానీ మనకి ఏదన్నా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన దేవుడు అనుకునే పోతాం. కాబట్టి వారు ట్రీట్మెంట్ చేసి మనల్ని బతికించిన సందర్భాలే 99.99% ఉంటాయి. 1% కక్కుర్తి దందా కూడా ఉంటుంది అనేది ఇట్లాంటి సందర్భాలలో మనం చూస్తాం. ఎందుకంటే చట్టాలన్నీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే అన్ని పర్ఫెక్టే ఉన్నాయి. అయినా కూడా ఎక్కడో ఒక లూపోల్ను పట్టుకొని ఇలాంటి దందాలు చేస్తున్నటువంటి దుర్మార్గులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను ఖచ్చితంగా కటకటాల వెనుక పంపించాల్సిందే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది, కమిటీ వేస్తుంది, వాళ్ళందరినీ పట్టుకుంటారు, వాళ్ళందరినీ కూడా సరి అయిన శిక్ష కూడా వేస్తారు. రెండో విషయం ఏంటంటే ఈ దందాకు అంటే బేస్ ఏంటంటే ఈ పేదరికం. అంటే ఈ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, ఆధారం లేనటువంటి వాళ్ళను టార్గెట్ చేసి దందా అంటే దీంట్లో ఉన్నటువంటి బ్రోకర్లు వాళ్ళకు డబ్బులు ఆశ చూపించేసి లేదా వాళ్ళను మాయమాటలు చెప్పి ఇలాంటి ప్లేస్లకు తీసుకొచ్చి వాళ్ళు ఇలా అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. రెండో విషయం ఏంటంటే వాళ్ళకు తెలియకుండా, పేషెంట్కు తెలియకుండా కూడా కొన్ని ఆసుపత్రులలో కిడ్నీ కొట్టేసిన సందర్భాలు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తర్వాత నాకు ఏదో నొప్పి వస్తుందని మళ్ళీ స్కాన్ చేస్తే నీ కిడ్నీ లేదని చెప్పుకున్న సందర్భాలు కూడా మీడియాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పేదరికమే దీనికి బేస్గా చూస్తూ ఉన్నారు. ఎవరైతే పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారో, అవసరాలు తీరకుండా ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళను ఈ ముఠాలు టార్గెట్ చేసి, అది కూడా లోకల్గానైతే ఇబ్బంది జరుగుతుందని రాష్ట్రాలు దాటిచ్చేసి, ఇప్పుడు మనం చూసిన సందర్భం ఏంటంటే తమిళనాడు కేరళకు సంబంధించిన డాక్టర్లు, తమిళనాడుకు కేరళకు సంబంధించిన డోనార్స్ రిసీవర్స్ అంటే ఏమన్నట్టు అక్కడైతే తెలుస్తుందన్న ఉద్దేశంతో దూరం తీసుకొచ్చారు. ఇంకో విషయం ఏంటంటే ఈ అలకనంద హాస్పిటల్ 7 నుంచి 9 పడకల ఆసుపత్రి, అంత చిన్న ఆసుపత్రిలో దానికి పర్మిషన్ లేదు. కేవలము డబ్బులకు కక్కుర్తి పడే ఈ పని చేసిర్రు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి డాక్టర్లు డాక్టర్ వ్యవస్థకే కలంకం. వీళ్ళను ఎట్టి పరిస్థితిలో క్షమించకూడదు. ఎందుకంటే ప్రపంచ మానవాళికి డాక్టర్ల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే వీళ్ళ మీద సరి అయిన చర్య, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందే. కాబట్టి నేను అదే అంటున్నా, నేను కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మరొకసారి విన్నపం చేస్తాను. నేను ఇలాంటి అలకనంద హాస్పిటల్స్ ఇంకా కూడా 1-2 ఉండవచ్చు. వాటిని కూడా వెతికి ఖచ్చితంగా వాళ్ళని మూసేయాలనేది నేను కోరుకుంటా ఉన్నా. ఆల్రెడీ వాళ్ళ మీద చర్యలు స్టార్ట్ అయినాయి, దాన్ని సీజ్ చేయడం జరిగింది, వీళ్ళను గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లడం అయింది, వీళ్ళు పారిపోయిన వాళ్ళని పట్టుకునే వ్యవస్థ ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి ఎవరైనా కూడా డాక్టర్ అనే పేరు చెప్పుకొని, డాక్టర్ అనే పేరు పెట్టుకొని, డాక్టర్ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని ఇలాంటి అరాచకాలకు ఎవరు పురికొల్పినా లేకపోతే పని చేసినా వాళ్ళందరినీ కూడా కటకటాల వెనుక అంటే నర్సయ్య గౌడ్ గారు గవర్నమెంట్ కూడా సరిగ్గా మానిటరింగ్ అది లేదేమోనండి. ఎందుకంటే ఒక హాస్పిటల్ పెట్టినప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా మానిటరింగ్ అది ఉంటే ఇలాంటి దందాలకు పాల్పడే అవకాశం ఉండదు. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు కిడ్నీ అంటే త్వరితగతిన కూడా కిడ్నీలు దొరకకపోవటం, అంటే ఇది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అంటే ఎలా పర్మిషన్ తీసుకోవాలి అన్నదానికంటే త్వరితగతిన కూడా అంటే ఇప్పుడు తొందరగా కిడ్నీ దొరికేలాగా కూడా గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అన్న విమర్శలు కూడా మనం ఎక్కువ వింటూ ఉన్నాం. అందుకనే ఇలాంటి దందాకి పాల్పడుతున్నారు ఇలాంటి మీడియేటర్స్ కానీ ఎవరైనా అని. అంటే ఇందులో వాస్తవం లేదంటారా? మేడం, మీరు చాలా ఇంపార్టెంట్ విషయం కదిలిచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగినటువంటి విషయమే చాలా కీలకమైంది. ఎందుకంటే
శేషగిరిరావు గారు దీని గురించి కొంత ముఖ్యమైన సమాచారం కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే సుమారు ఒక 2 లక్షల యాక్సిడెంట్ కేసులలో ఆ ఆర్గాన్స్ కనుక డొనేట్ చేయాలన్న ఆలోచన కనుక ఉంటే, అవేర్నెస్ కనుక ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి తగ్గే అవకాశం కూడా ఉంటది. అయితే ఈ అవేర్నెస్ ప్రోగ్రామే చాలా కీలకమైందన్నట్టు. ప్రతి వారు కూడా నా తదనంతరం నాకేదైనా జరిగితే ఈ ఆర్గాన్స్ మీరు తీసుకోండి అని గనక ఒక మొదలే గనక ఇవ్వగలిగితే, అండర్‌టేకింగ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా రాను రాను ఈ ఈ వ్యవస్థలో ఇది ఆర్గాన్ డొనేషన్ అనేది ఎక్కువైతది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏందంటే, ఒకవేళ నేను ఆర్గాన్ డొనేషన్‌కు గనక అండర్‌టేకింగ్ ఇస్తే, ఎవరైనా నన్ను ఎట్లాగా అండర్‌టేకింగ్ ఇచ్చిన కాబట్టి నన్నే యాక్సిడెంట్ చేసి నాయే తీసుకుంటారన్న భయం కూడా ప్రజలలో చాలా మందికున్నది. ఎందుకంటే నేను చాలా బ్లడ్ డొనేషన్ క్యాంపులలో చాలా దగ్గర వెళ్ళాను. మేము కూడా కండక్ట్ చేసినాం. కాబట్టి ప్రజలలో ఉన్న భయాలు కొంత, తర్వాత అవేర్నెస్ లేక కొంత, ఏమైతుందో అన్న దాని మీద భయంతోటి కూడా ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి కొంత ఈ అక్రమార్కులు, కొంతమంది అవసరం ఉండి, డబ్బుండి, అధికారం ఉన్నోళ్ళు కొంతమంది చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు 55 లక్షలని పేపర్‌లో రాసిర్రు. 55 లక్షలు పెట్టి కిడ్నీ కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటారండి? సామాన్య మానవులకి అయ్యే అవకాశం లేదు కదా. ఇంపాసిబుల్. కాబట్టి ఎవరో అంటే పెద్ద తలకాయలు ఉండి, వాళ్ళకు డబ్బు, అధికారం ఉండి గనుక వాళ్ళు బతికించుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి దందాలు ఒకటి అలా జరుగుతాయి. అయితే ఇది జరగడం వల్ల ఏమైతుందంటే, హాస్పిటల్‌కు పోవాలన్నా డాక్టర్ మీద కూడా కొంత నమ్మకం సడలే అవకాశం ఉంది. నేను అదే విషయం మొదటి నుంచి చెప్పేదేందంటే, డాక్టర్ వ్యవస్థ 99.99% కరెక్ట్‌గానే ఉంది. ఎవరో ఒకళ్ళిద్దరు ఈ కాసులకు కక్కుర్తి పడి, అధికారానికి లొంగిపోయి, డబ్బుకు లొంగిపోయి ఎవడైతే చేస్తా ఉన్నాడో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆల్రెడీ స్పందించి కమిటీ చేసింది, చర్యలు తీసుకుంటా ఉంది. ఇది ఈ ఒక్క దాంతోటి అవుతుందని నేను కూడా అనుకోవట్లే. మీరు ఇంకొక విషయం కూడా అడిగారు. అంటే పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లేదు అనంటే, పర్యవేక్షణ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. మీరు అధికారంలో ఉన్నా, నేను అధికారంలో ఉన్నా పర్యవేక్షణ ఉంటది. కానీ సరిపోయేంత ఉంటదని నేను కూడా అనుకోవటం లేదు. ఎందుకంటే సిబ్బంది తక్కువ ఉండొచ్చు, ఇబ్బంది ఎక్కువ ఉండొచ్చు. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది అంత ఈజీ కాదు కదా. కాబట్టి అంటే అదే నర్సయ్య గౌడ్ గారు ఎంత ధైర్యం కాకపోతే ఆయన నాకు తెలిసి 9 పడకలకే పర్మిషన్ తీసుకొని, అంటే ప్రాపర్గా అంటే జనరల్ సర్జన్కి అండ్ ఫిజిషియన్కి మాత్రమే పర్మిషన్ తీసుకొని, అంటే ఇలాంటి సర్జరీలు చేస్తున్నాడు 30 పడకలు వేసేసుకొని, అంటే ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే చట్టాలు అంటే కఠినంగా లేవు అనుకోవచ్చా? వాళ్ళకి ఏంటి అంత ధైర్యం? అంటే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వీళ్ళు బ్రోకర్స్ ఉన్నారు కదా, వీళ్ళ సిస్టమ్ మీద, అంటే వీళ్ళు క్రియేట్ చేసుకున్న సిస్టమ్ మీద నమ్మకంతో ఈ పనులు చేస్తున్నారు. దొరికినప్పుడు దొంగలైతున్నారు, దొరకకపోతే దొరలైతున్నారు. వాస్తవంగా ఇది బయటికి వచ్చింది కానీ ఇంకా కొన్ని ఉంటాయి, మన దృష్టికి రాని చాలా ఉంటాయి. మనం ఎంత కట్టడి చేస్తున్నా, మనం ఎంత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నా, మంచి చట్టాలు తీసుకొచ్చినా దాంట్లో ఏదో ఒక లూపోలు దొరకబట్టుకొని వీళ్ళు చేసే వాళ్ళు ఒకరు ఇద్దరు ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటారు. అంత దూరం ఎందుకంటే, ఇప్పుడు గ్రామాలలో పోతే డాక్టర్ కాకపోయినా డాక్టర్ సర్టిఫికెట్ పెట్టుకొని చేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇవాళ నేను న్యూస్ లో చూశాను, ఖమ్మంలో ఒకరు చేస్తున్నట, చింతల్లో ఒకరు చేస్తున్నారు, పట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది తయారైన మాట వాస్తవం. అంటే ఓ దిక్కు మనము చర్యలు తీసుకుంటూనే ఉన్నాం, ఓ దిక్కు కొత్త వాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు. అంటే భయం కంటే డబ్బు మీద యావతోటి, నేను దొరకనన్న నమ్మకముతోటి వారి దగ్గరికి వచ్చే ఈ బందిపోట్ల లాంటి బ్రోకర్లతోటి వాడు అక్కడ మైండ్ ఖరాబ్ చేసుకొని ఉన్నాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ డాక్టర్ వ్యవస్థ ఎవరైతే డాక్టర్లు ఉన్నారో, క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారో, లీగల్ డాక్టర్స్ ఉన్నారో, వారి దృష్టికి కూడా ఇలాంటి మోసాలు వస్తే గవర్నమెంట్కు సూచిస్తే చాలా వరకు తగ్గుతాయి. ఇంకా అంత దూరం ఎందుకండి, బ్రెయిన్ డెడ్ అనే ఒక మాట మీరు వాడిరు కదా, బ్రెయిన్ డెడ్ వాళ్ళకి ఆర్గాన్స్ డొనేట్ చేయాలి అని నేను కూడా అంటా ఉన్నా కదా. కానీ వాడు బ్రెయిన్ డెడ్ కాదా అని వాడిని నిర్ధారించే ప్రక్రియలో కూడా కొంత లోపాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. కరోనా టైంలో ఎట్లాగో వాని దగ్గరికి పోరు కాబట్టి వాడిని ప్యాక్ చేసి జిప్పు కొట్టి పెడతారు కాబట్టి దాంట్లో ఆర్గాన్స్ కూడా తీసిండ్రన్న వార్తలు కూడా చాలా చూసినాం. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఒక గవర్నమెంట్ మాత్రమే చేస్తే సరిపోదు. మెయిన్గా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఎవరైతే లీగల్ డాక్టర్స్ ఉన్నారో, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే గుర్తింపు కలిగిన డాక్టర్స్ ఉన్నారో వారికి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారు కూడా ప్రభుత్వానికి సహకరించాలి.
ఎవడైతే ఈ తప్పుడు పని చేస్తాడో వాడిని పట్టించాలే. అలా ఒక 10 సార్లు 10 మంది కనుక దొరికితే ఇంకో 11 రాకుండా పోతాడు. కాబట్టి ఈ వ్యవస్థను మనమే బాగు చేసుకోవాలి. కాబట్టి డాక్టర్లారా దండం పెట్టి చెప్తా ఉన్నాం మేము, దయచేసి ఎవరు ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించొద్దు. ఎవరైనా మీ దృష్టికి వస్తే ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరిని మనం వదలొద్దు. రైట్. మిట్టా నరసయ్య గౌడ్ గారు ఒకసారి మీ దగ్గరకు ఉండాలంటే ఇది మనం చేయాలి.